ప్రజా టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వంశీ అరెస్ట్ను నరకాసుడి వద్దగా గన్నవరం ప్రజలు భావిస్తున్నారన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. దేశ రాష్ట్ర అభివృద్ధి ప్రధాని మోదీతోనే సాధ్యమన్న నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు. తమ ఇంటి స్థలాలను కూటమి నాయకులు ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారంటూ టీడీపీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించిన కానాల గ్రామ లబ్ధిదారులు. తాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతూ పాణ్యం గ్రామస్తుల ధర్నా. నందవరం చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా జరిగిన సహస్ర దీపాలంకరణ. ఆళ్లగడ్డ పాలసాగరం హైస్కూల్లో ఘనంగా సరోజినీ నాయుడు జయంతి వేడుకలు. అరాచకానికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు కేరాఫ్గా మారిన గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టును నరకాసురుని వధగా భావించి ప్రజలు నేడు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో విచ్చలవిడిగా రెచ్చిపోయి పేదలు, ఎస్సీలు, ఎస్టీలతో పాటు ప్రజలపై దాడులు చేసి దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతల పాపాలు ఒక్కొక్కటిగా పండుతున్నాయని, ఆ కోవలోనే అరాచకాలకు పాల్పడి అధికారం పోయిన వెంటనే చేసిన పాపాలకు కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుందన్న భయంతో కలుగులోకి వెళ్లి దాక్కున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నేడు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హైదరాబాద్లో అరెస్ట్ చేశారన్నారు. ఈ అరెస్టుపై గన్నవరం ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, అరాచకానికి పాల్పడిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా ఎప్పటికైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే అన్నారు. విజయవాడలో ఉన్న మరో అరాచక శక్తి వంశీని అమాయకుడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, వంశీ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ అని గన్నవరం ప్రాంత ప్రజలే ఆరోపిస్తున్నారన్నారు. మూడో కంటికి తెలియకుండా హత్యలు చేయించగలడని అనుకుంటున్నారని, నేరం చేయడంలో ఇంత ఘనపాటి అయిన వంశీని అరెస్ట్ చేస్తే వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారన్నారు. టీడీపీ కార్యాలయాన్ని తగలపెట్టి టీడీపీ నేతలపై దాడులు చేసి తిరిగి టీడీపీ నేతలపైనే అక్రమ కేసులు పెట్టించిన వ్యక్తి వల్లభనేని వంశీ అని, చివరకు మహిళలను కూడా 50 రోజులు జైలుకు పంపిన సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తి ఈ వంశీ అన్నారు. ఇలాంటి అరాచక ఆర్గనైజ్డ్ క్రిమినల్పై సెక్షన్ 111 క్రింద కూడా కేసు పెట్టాలని, పట్టిసీమ మట్టిని అప్పనంగా కొట్టేసిన పెద్ద దోపిడీదారుడు, దొంగ పట్టాల పంపిణీ చేసిన చీటర్, బాపులపాడులో హత్యాయత్నంతో పాటు ఎన్నో అక్రమాలకు వంశీ కేరాఫ్గా ఉన్నాడన్నారు. ఈ దుర్మార్గాలపై ప్రశ్నించిన మా నేతలపై నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడని, కంచుడిలా మా పార్టీపైనే విషం చిమ్మాడన్నారు. అక్రమాలు, దోపిడీలతో లెక్కలేనంత ఆస్తులను పోగు చేసుకుని ప్రశ్నిస్తే దౌర్జన్యం చేశాడని, ఆలస్యమైన చట్టం ముందు దోషిగా శిక్ష పడాల్సిందే అన్నారు. ఇటువంటి అరాచక శక్తులు గన్నవరంతో పాటు విజయవాడ, గుడివాడ, బందర్ మరియు మాచర్ల, విజయనగరం, పులివెందల, రాజంపేటల్లో కూడా ఉన్నారని, వంశీతో పాటు వారికి కూడా చిప్పకూడు తప్పదు అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఈరోజు ఎన్ని కేసులండి పార్టీ కార్యాలయం తగలబెట్టారని. నేను కూడా నెక్స్ట్ డే వెళ్ళాను. అక్కడ తగలబెట్టి మా వాళ్ళందరినీ కొట్టి, మా వాళ్ళందరిని అక్కడి నుంచి తరిమేసి మరలా మా వాళ్ళ మీదకే కేసు పెట్టిన ఘనపాటి. అందుకన్నారు ఆర్గనైజ్డ్ క్రిమినల్. వల్లభనేని వంశీ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్. అందుకని వ్యవస్థీకృత నేరం చేసిన అతను. ఈ కొత్త చట్టం ప్రకారం, బిఎన్ఎస్ఎస్ ప్రకారం అతన్ని సెక్షన్ 311 311 కింద కూడా అరెస్ట్ చేయాలా. పార్టీ ఆఫీస్ తగలబెట్టింది అతను. పైపెచ్చు మా వాళ్ళ మీద కేసులు పెట్టి, మా వాళ్ళ మీద అటు పోలీసులు కూడా 2 తొత్తులు ఉన్నారు అక్కడ. వాడి సంగతి కూడా తెలుస్తాం. పోలీసులు ఆనాడు 2 తొత్తులు ఉన్నారు, పనికిరాని పోలీసులు. వాళ్ళని పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి మా వాళ్ళందరినీ దాదాపు 30-40 రోజులు జైల్లో పెట్టిన పనికి మాలిన క్రిమినల్ ఇతను. ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఇతను. ఇతను అమాయకుడు అంటారండి ఈ పనికి మాలిన వాడు. నేరం పట్టిసీమ మట్టంతా కొట్టేసిన వాడు.
పట్టిసీమ మట్టేసి అప్పనంగా మింగేశాడు. ఆనాడు ఇరిగేషన్ మంత్రి మీద కూడా బూతులు తిట్టాడు తను మంత్రి సిగ్గుతో తల ఉంచుకొని వచ్చాడు. ఎందుకు వీడితో ఆ రోజు మా ఎమ్మెల్యే, మా దగ్గర పుట్టినవాడే, మా దగ్గర పెరిగినవాడే, కానీ కంసుడు లాంటి వాడు. ఎక్కడ తిని ఎక్కడ పెరిగి అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాడు, క్రిమినల్ లాగా వ్యవహరించాడు. పట్టిసీమ మట్టి అంతా కొట్టేశాడు. అక్కడ బాపులు పాళ్ళం అటెంప్ట్ మర్డర్, ఎన్ని కేసులు ఉన్నాయి అతని మీద? దొంగ పట్టాలు పంచాడండి, ఫోర్జరీ డాక్యుమెంట్స్. ఒక్క కేసు కాదు, ఒక్క నేరం కాదు అతను చేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు అతను. అందరూ అనుకుంటున్నారు పార్టీ కార్యాలయం మీద ఏదో చేశాడు, కాదండి, నంబర్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు, ఎన్నో నేరాలు చేసిన వాడు. అందుకే ఇతన్ని ఆర్గనైజ్డ్ క్రిమినల్ కింద కూడా అరెస్ట్లో మెన్షన్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. సంతోషపడుతున్నారు అందరూ అతను అరెస్ట్ చేస్తే. నేర ప్రవృత్తిలో ఆరితేరినవాడు అతను. లేకపోతే ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయండి అతనికి? ఏమైనా కష్టపడి ఆయన ఉద్యోగం చేశాడా? ఏమైనా వంశవారంగా ఏమైనా జమీందారి కుటుంబం అది? లేదే. ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చి ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా సంపాదించిన ఆస్తుల పరంపర అది. ఎమ్మెల్యే కానీ పెద్ద నేరస్తుడు అతను అని అందరూ అనుకుంటుంటారు. ఆలస్యమైనా కూడా న్యాయం జరిగింది. ఎట్టే పరిధిలో చట్టానికి చిక్కాడు అతను. తప్పకుండా శిక్ష అనుభవించవలసింది అతను. ఇటువంటి వాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు. ఇదే జాతి వాళ్ళు, ఇదే జాతి, ఇదే వాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు. వాళ్ళ ఆట కూడా కట్టుబడుతుంది. 2 రోజులు ఆలస్యం అవ్వచ్చు కానీ కానూన్ కా హాత్ బహుత్ లంబీ అయ్యి, చట్టం చేతుల్లో నుంచి ఎవరు తప్పించుకోలేరు. దానికి నిదర్శనం, ఉదాహరణ ఈ రోజున వల్లభనేని వంశీ. నేను ఆ విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసును కూడా అభినందిస్తూ ఉన్నా. దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు పేర్కొన్నారు. గోస్పాడు మండలం ఎం కృష్ణాపురం గ్రామంలో వైసీపీకి చెందిన కార్యకర్తలు భారీగా జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న బీజేపీ నేత అభిరుచి మధుకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో రోడ్డు వెంట పూల వర్షం కురిపిస్తూ భారీ పూలమలలు వేసి పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో గ్రామానికి చెందిన శివరామరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, వడ్ల పెద్ద ఆచారి, వడ్ల చెన్న కేశవాచారి, శంకర్ రెడ్డి, మల్లు శంకర్ రెడ్డి, సింగం రామచంద్రారెడ్డి, గుండం నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, దండే చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ కన్నయ్య, సి ఈశ్వరయ్య, గుండం లక్ష్మీకాంతారెడ్డి, హుసేన్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, గోపాల ఆచారి, సుబ్రహ్మణ్య ఆచారి అభిరుచి మధు సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కాండువాళ్లు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రధాని నరేంద్ర మోదీతో సాధ్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం నుంచి నిధులు వరదలా వస్తున్నాయని అన్నారు. ప్రపంచ దేశాలు చూసే విధంగా రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ లక్ష్యమని, పేదల కోసం బీజేపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తున్నదని అన్నారు. ప్రధాని మోదీ చరిస్మాతో ఢిల్లీ పీఠం దక్కించుకొని 6 మహిళలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం గర్వకారణమన్నారు. బీజేపీ పార్టీని నమ్ముకున్న వారికి కుటుంబంలో వ్యక్తులుగా భావిస్తారని అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి పనితీరును బట్టి పదవులు వస్తాయని అన్నారు. నంద్యాలలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు కార్యకర్త స్థాయి నుంచి జిల్లా అధ్యక్ష పదవి లభించిందని అన్నారు. బీజేపీ పెద్దలతో మాట్లాడి కృష్ణాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధితో పాటు బీజేపీ పథకాలు ప్రతి పేదవారికి అందే విధంగా చూస్తానని అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తానని అన్నారు. కార్యక్రమంలో గోస్పాడు మండల అధ్యక్షులు మధు గోపాల్, చల్లా మధు, కసెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ కుటుంబంలోనికి కృష్ణాపురం గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈ రోజు నుంచి మీరు ఈ కుటుంబ సభ్యులుగా అన్ని రకాల గుర్తింపును గౌరవాన్ని పొందుతారని చెప్పి ఈ కుటుంబంగా మీకు అభివృద్ధి మోదీ దగ్గర నుంచి నరేంద్ర మోదీ గారి దగ్గర వరకు కూడా అన్ని రకాలుగా అన్నదండలు ఉంటాయని సభముఖంగా చెబుతూ హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీలోకి మీకు స్వాగతం పలుకుతున్నాను పేరు పేరుగా. తమ ఇంటి స్థలాలను కూటమి నాయకులు ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారంటూ టీడీపీ కార్యాలయం ముందు కానాల గ్రామ లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు.
నంద్యాల మండలం కానాల గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను కూటమి నాయకులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటున్నారని, తమకు కేటాయించిన ఇంటి స్థలాలను తమకే ఇవ్వాలని కానాల గ్రామస్తులు నంద్యాల పట్టణంలోని టీడీపీ కార్యాలయం ముందర ఆందోళన నిర్వహించారు. జగనన్న కాలనీలో నిర్మించుకుంటున్న ఇళ్లను కూడా కూటమి నాయకుల అండతో అధికారులు అడ్డుకోవడం మంచిది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూ జరగని విధంగా ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడవక ముందే కూటమి నాయకుల దౌర్జన్యాలు, అక్రమాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని కానాల గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం లబ్ధిదారులు మంత్రి ఎన్ఎండి ఫారూక్కు తమ గోడును విన్నవించుకున్నారు. తగిన న్యాయం చేయాలని కోరారు. అనంతరం మాకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేసి మాకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. నా పేరు వెంకటేశ్వరమ్మ సార్. మేము స్థలాలు ఇచ్చినారు కానీ పోయి పత్రంలో మాకు ఇప్పటికేమో మేము వేసుకోవాలంటే అడ్డగిస్తున్నారు. వాళ్ళు వేసుకొనియకుండారు. అవతల ప్రభుత్వం మేడం సత్యమైన మేడము మాకు మటుకు వేసుకొనికే రోడ్లు లేవు, కుళాయిలు లేవు, కరెంటు లేదు, ఇవల్ల వసతులు లేవు సార్. మాకు లోన్ శాంక్షన్ చేయలేదు. లేకనే గతి లేకనే పెట్టుకున్నాము. ఎందుకు వేసుకోవద్దని చెప్తున్నారు సార్. వాళ్ళు పోతాయి మీ స్థలాలు ఉండవని చెప్తున్నారు మాకు సార్. ప్రభుత్వంలో చెప్తున్నారు, మేడం చెప్తుంది, ఈఆర్ఓ చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు, అక్కడ మేడం చెప్తుంది, సచివాలయం దగ్గర మేడం చెప్తుంది. మాకాడ డబ్బులు లేకనే వేసుకోలేదు సార్. చాలా బీదోళ్ళం మేము. మటుకు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటాము. చాలా బీదోళ్ళం. మాకు ఇల్లు లేదు. నెలకు 3,000 అద్దె కట్టుకుంటున్నాం. మేము ఇవాళ చేసుకుంటున్నాం. లేకనే పెట్టుకున్నాము. ఇట్లా ప్రభుత్వం ఇట్లా చేస్తారు సార్. మేము ఇట్లా బాధపడుతున్నాం అనుకున్నారు. ఎందుకు వచ్చినంటే అడగనికి వచ్చినాం. కలెక్టర్ సార్ అడగనికి వచ్చినాం. మేము ఇటుకి 2-3 నెలలు టైం ఇస్తే మేము వేసుకుంటాము. తర్వాత ప్రభుత్వంలో మాకు 10 సంవత్సరాలు సార్ ఇచ్చి ఇల్లు. ఇప్పుడు లేక పెట్టుకున్నాము. ఇప్పుడు ఇట్లా దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము? మా ప్రభుత్వం ఎట్లా కాదు సార్. మేము ఎట్లా బతకాలి? కానాల మేము ఇండ్లు కట్టుకుంటుంటే మీ పేరు మీద మీకే 3 సెంట్లు ఇస్తాం, లేకుంటే 20 వాళ్ళకి ఇస్తామంటున్నారు. కానాల విజయలక్ష్మి. మాకైతే ఇండ్లు ఇచ్చినారు. రోడ్డు లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు. మేము ఇండ్లు ఎట్టేసుకోవాలా? ముందు తీసుకుని ఇచ్చే ఆయన రాలే అడగనికి. ఇప్పుడు తీసుకోనికి ఏమక్కుంది అని తీసుకుంటున్నారు మా స్థలాలు. మేము ఇండ్లు లేకుండా ఎట్టేసుకోవాలో చెప్పండి. మేము మా బాధలలో ఉన్నాము. మాకు ఇల్లు ఇచ్చామని చెప్పలే, ఇయ్యలేదు. మాకు ఇల్లు కట్టించామని చెప్పలే. మాకు రోడ్డు వేయకపోయి అంతా పెట్టుకొని మాకు ఈ పొద్దు ముందు అసలు చెప్పాలి కదా. మాకు చెప్పకుండా చేయకుండా ఇప్పుడు ఇయ్యం స్థలాలు పోతాయంటే ఎట్టా ఒప్పుకుంటారు? మాకు కావాలా ముందు మాకు స్థలాలు, మా స్థలాలు మాకు ఇవ్వాలా. ఆయన ఏమన్నా కొన్ని ఇచ్చుకోమని మాకు సంబంధం లే. మావి మా ఫ్లాట్లు మాకు కావాలా. ఇవన్నీ మేము ఇవనియా ముందు అసలు మా ఫ్లాట్లు మాకు కావాలా. ఎవరికే కానీ మేము అసలు వాళ్ళ స్థలాలు రానియా ముందు అసలు. మా ఫ్లాట్లు మాకు కావాలా. మాకు ఇవ్వాల్సిన అవసరం లే. ఎవరికి లేని వాళ్ళకు కొన్నిచ్చి ఇవ్వమండి. మేము ఒప్పుకుంటున్నాం. మేము బాడిగలలో ఉన్నాం. నమస్తే సార్. మాకు ఇండ్ల స్థలాలు ఇచ్చినారు. అవి ఇచ్చి ఒక 10 ఏళ్ళు అయ్యా. ఇప్పుడు సమస్యలు అంటే ఏమిటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు అడ్డగించుకుంటున్నారు. మళ్ళా ప్రభుత్వం నాయకులకు కట్టించుకుంటున్నారు. మళ్ళా ఏసఐ మళ్ళా వీళ్ళు సత్యవాలం వాళ్ళు వేసుకోకుండా ఇప్పుడైనా కానీ కంప నీళ్లు బురద మళ్ళా కరెంటు లేదు, రోడ్డు లేదు, ఏం లేదు. ఇప్పుడు అడ్డగించుకుంటే మేము ఏ దారి పట్టుకోవాలా, ఎట్ట పోవాలా? మేము కష్టం చేసుకొని తినేటోళ్ళము. మాకు ఎక్కడ అవకాశం మేము వద్దాము. చాలు. మేమేమో ఏ దానికి ఆశించుకోలేదు, ఏ దానికి ఇది పర్లేదు, ఆశ పర్లేదు. మాకు వచ్చినదే చాలు. మేము గుడిచే గాని ఏదన్నా గానీ మేము వేసుకుంటాం, ఉంటాం. అంతవరకే 2 నెలలు టైం ఏమన్నా మాకు. 2 నెలలు కానీ టైం లేకుంటే ఏ సమానం మేము వద్దాము. జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛత పాటించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సంపద సృష్టించే అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటి నుండి సేకరించిన తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంతో పాటు తడి చెత్తతో వర్మీ కంపోస్ట్,
పొడి చెత్తతో పేపర్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే సంపద తయారీ కేంద్రాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలలో నిర్వహణ లోపం లేకుండా క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పైప్ లైన్లో మరమ్మతులు, ఇతర రిపేర్లు ఏమైనా ఉంటే 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కిచెన్ గార్డ్ ప్రమోట్ చేసేందుకు గుర్తించాలన్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఏపీసీఎన్ఎఫ్ల భాగస్వామ్యంతో కిచెన్ గార్డ్ల పెంపకం ముమ్మరంగా చేపట్టాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ 3వ శనివారం ప్రతి కార్యాలయం, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ స్థలాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్కు సంబంధించి పర్యాటక ప్రదేశాలు, హోటల్స్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించి డాక్యుమెంట్ తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మించాలని కోరుతూ పాణ్యం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. పాణ్యం మండలంలోని సుగాలి మెట్ట వద్ద గురువారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చెంచు కాలనీకి చెందిన ఒక వ్యక్తి దుర్మరణం చెందారు. మృతుడు మోటార్ సైకిళ్లపై వస్తుండగా రాంగ్ రూట్లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరో వ్యక్తిని 108లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు జాతీయ రహదారిపై ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నంద్యాల జిల్లా నందవరం చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మాఘ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని వేద పండితులు అమ్మవారిని విశేషంగా అలంకరించి ముందుగా పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆలగడ్డ పట్టణంలోని పాలసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సరోజిని నాయుడు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలగడ్డ పట్టణంలోని పాలసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత కోకిల మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆపుస్మా సంఘం ప్రెసిడెంట్ అమీర్ బాషా ఆధ్వర్యంలో సరోజిని నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా స్వాతంత్ర సమర యోధురాలిగా దేశ స్వాతంత్ర్యం కోసం ఆమె విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు. అంటే అనేక రంగాల్లో ఆరితేరినటువంటి వ్యక్తి. సార్ చెప్పినట్టుగా గాన కోకిల అన్నటువంటి బిరుదు ఉంది ఆమెకు. తర్వాత మంచి రచయిత, బ్రోకెన్ వింగ్స్ అని చెప్పేసి అద్భుతమైనటువంటి ఒక రచన గావించినటువంటి వ్యక్తి. భారత స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొని అనేక మార్లు జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి. మితవాద నాయకులతో మిళితమైపోయి శాంతియుత మార్గాల ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించాలన్నటువంటి తపన వ్యక్తం చేసినటువంటి వ్యక్తి. మరి ఈమె ఇంకా ఔన్నత్య విషయానికి తీసుకున్నట్లయితే భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ ఎవరంటే ఈమె అని చెప్పుకోవచ్చు.
ఇన్ని రంగాలలో ఆరితేరినటువంటి వ్యక్తి బహుశా చాలా అరుదుగా కనపడతారు. అందుకే వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవం అనేది దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. మరి వారి యొక్క అడుగుజాడల్లో బాలికలైనటువంటి మీరందరూ కూడా పయనించి మంచి స్థాయికి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నా. అదేవిధంగా నాగరాజ్ సార్ మన ఆలగట్టంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని మురళీ సార్ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందము తర్వాత విద్యార్థి బృందంతో కలిసి ఈరోజు మనం ఈ యొక్క భారత కోకిల తెలుగు మహిళా స్వాతంత్ర సమరయోధురాలు అయినటువంటి సరోజినీ నాయుడు గారి 146వ జయంతి సందర్భంగా వారికి పూలమాలతో ఘనమైన నివాళి అర్పించారు. అలాగే ఆమె యొక్క జన్మదినాన్ని 2014 సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వము జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే ఈ సందర్భంగా సరోజినీ నాయుడు గారి 146వ జయంతి శుభాకాంక్షలు, అలాగే జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ సరోజినీ నాయుడు గారు వచ్చేసి వారు ఒక కవయిత్రి, రచయిత్రి, మహిళా స్వాతంత్ర సమరయోధురాలు. అలాగే కాకుండా ఆమె దేశభక్తి కూడా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే అదేవిధంగా 1906 సంవత్సరంలోనే సరోజినీ నాయుడు గారు ఆ రోజు స్త్రీల కోసం పోరాటం గొప్ప మహిళ, అంటే మహిళా సాధికారత అంటారు కదా, మహిళా సాధికారతనేమి స్త్రీల యొక్క హక్కుల కోసము, పౌర హక్కుల కోసం కూడా ఆనాడు, అదే కాకుండా బాలికలకు విద్య అవసరం అని చెప్పి దానిగా బోధించి తీసినటువంటి ఆమె. అదేవిధంగా కాకుండా ఆమె నాడు స్వాతంత్ర పోరాటంలో ఆమె యొక్క ఉపన్యాసాలు అయితేనేమి, ఆమె యొక్క సందేశం అయితేనేమి ఆ యొక్క ప్రజలలో బాగా దేశభక్తిలో స్ఫూర్తినిచ్చింది. ఎందుకంటే ఆమె గాంధీ మహాత్ముతో, అట్లా గోపాలకృష్ణ గోఖలేతో, రవీంద్రనాథ్ ఠాగూర్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆమెకు. అందుకోసమే ఆమెను గాంధీ మహాత్ముడు భారత కోకిల అనేవాడు. అంటే ఆమె కంఠం ఎటువంటిదంటే ఆ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో పాటలు పాడితే, అంటే దేశభక్తి పాటలు చాలా కంఠం అంత అట్లా ఉండేది ఆమె కంఠం. ముందు మామూలు స్త్రీలు పాట పాడితే బాగా అట్లా గంభీరంగా పాడేది. అదే కాకుండా ఆమె స్వాతంత్ర సమయంలో కూడా ఎన్నిసార్లు జైలుకి వెళ్ళింది. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం ఒకటి ఉంది. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీ మాత్రం జైలుకు పోతే ఆమె కూడా నాయకత్వం వహించి ఆనాడు క్విట్ ఇండియా నడిపినటువంటి గొప్ప శాస్త్రంతురాలు. అదే కాకుండా ఆమె ఒక మాట చెప్పేది ప్రజల గురించి, ఇప్పుడే కానీ ఈ దేశం నాది అనుకోవాలా, ఈ యొక్క రాష్ట్రం నాది, నేను ఎవరు ప్రాయం, నేననేది అనుకోకూడదు, ఎంత మనం అనుకోవాలి, దేశం నాది, నా రాష్ట్రం నాది అనుకోవాలా. ఈ యొక్క భరతమాత బానిసత్వం కూడా ఎవరిది, అది మనకే సంబంధం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా పోరాడాలని చెప్పి స్వేచ్ఛ అంటే ఎంతో ధైర్యంగా, సాహసంగా ఆమె అనర్గళంగా మాట్లాడేది. ఇంగ్లీష్ భాష కానీ, హిందీ కానీ, హిందీ కానీ, తెలుగు భాష ఏదైనా సరే అనర్గళంగా మాట్లాడేది. ఆమె గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు. ఆమె స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆమె యొక్క బీహార్ కాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడింది. తర్వాత మళ్ళీ 1940 సంవత్సరంలో ఆమె చనిపోవడం జరిగింది. ఆమె ఏమంటే జీవిత చరిత్రలో ఒక మహిళలకు మాత్రం స్ఫూర్తి. అందుకోసం ప్రభుత్వం ఈరోజు, ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న మహిళల యొక్క మామూలుగా ఈరోజు ప్రతి ఒక్క అనేక రంగాల్లో రాణిస్తారు. అంతరిక్ష రంగంలో కానీ అన్ని రంగాల్లో ఈరోజు ప్రతి ఒక్క రంగంలో కూడా ఇప్పుడు చూస్తున్నాం. మన మేడమ్స్ ఉన్నారు, ఉపాధ్యాయ వృత్తిలో కూడా ప్రతి ఒక్క వృత్తిలో రాణిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను మరొకసారి ధన్యవాదాలు మురళీ సార్ గారికి, ఈ యొక్క పాఠశాల ధన్యవాదాలు జరుపుకుంటూ మురళీ సార్ గారిని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వంశీ అరెస్ట్ ను నరకాసుడి వద్దగా గన్నవరం ప్రజలు భావిస్తున్నారన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. దేశ రాష్ట్ర అభివృద్ధి ప్రధాని మోదీతోనే సాధ్యమన్న నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు. తమ ఇంటి స్థలాలను కూటమి నాయకులు ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారంటూ టీడీపీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించిన కానాల గ్రామ లబ్ధిదారులు. తాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా.
జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతూ పాణ్యం గ్రామస్తుల ధర్నా. నందవరం చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా జరిగిన సహస్ర దీపాలంకరణ. ఆళ్లగడ్డ పాలసాగరం హైస్కూల్లో ఘనంగా సరోజినీ నాయుడు జయంతి వేడుకలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.